మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మా చూచితే ఎంత ఘోర కలియో, అన్యప్రదేశము కాదమ్మా కాదు నవాంధ్ర భారతము, నీ ఆశీస్సులన్ వేడదన్ నిమ్మానమ్మున ప్రేమతత్వమిడుమా, నీ పాద పద్మములే సొమ్ముల్ నాకు ప్రశాంత బుద్ధినిడు, వాక్స్రోతస్సులన్ నింపుమా ప్రశాంత బుద్ధినిడు, వాక్స్రోతస్సులన్ నింపుమా. అమ్మా చూచితే ఎంత ఘోర కలియో. జీవితంలో సాహసాలు మంచివే గాని దుస్సాహసం మంచిది కాదనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1134వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. గురుడశ్వంబుల గుంచెను సరభసముగా కృపుడు సంపసారథిని ఇమ్మై, నరసుతుడనాయుధుండును విరధుండును నగుట చూచి వెరపేదివడిన్. దేవతల సహాయం కూడా అందలేదండి భగవంతుడి గురించి మనస్సులో ప్రార్థన చేయకపోవడం వల్ల. కేవలం కర్తవ్యాన్ని, కేవలం పురుష ప్రయత్నాన్నే నమ్ముకుంటే ఇబ్బందులు పడతామమ్మా. స్మర్తవ్యం, కర్తవ్యం హనుమంతుని జీవితాన్ని ఆధారంగా తీసుకోవాలి. నిరంతరం మనస్సులో రామనామస్మరణ మానలేదు, తన కర్తవ్యాన్ని మానలేదు. ఆ ఒక్క లోపం అభిమన్యుడిని ఏ పరిస్థితి తీసుకొచ్చిందో చూడండి. తనను తాను కాపాడుకోలేని స్థితిలో పడ్డాడు. సారథినేం కాపాడుతాడు? గురుడు అశ్వంబులు కూల్చాను. కర్ణుడు వెనక నుండి ఒక్కసారిగా విల్లు కూల్చిన ఉత్తర క్షణంలో ఒక సెకనులో ముక్క కూడా తేడా రాకుండా, ఖాళీ లేకుండా ద్రోణాచార్యుడు అశ్వాన్ని పడగొట్టేశాడు. సరభసముగా కృపుడు చంపే సారథిని. వెంటనే కృపాచార్యుడు సారథిని చంపేశాడు. అంతా ఒక్కసారి, అంతా వెనక నుంచే. ఇంక వెనక్కి తిరిగే అవకాశమే లేదు. ఇంతమంది మహాయోధులు అభిమన్యుడు వెనక చేరారు అంటే అభిమన్యుడు వీరుడు అనడానికి ఇది చాలు. మీ మాటల్లోనే తెలిసింది నేను గెలిచినట్టు, కానీ వాదనలో ఎప్పుడు కొన్ని మాటల్లో తెలిసిపోతుంది. నేను గెలిచానని మీరు వాదించక్కర్లేదని చెప్పచ్చు. అలాగే వాళ్ళ చేతల్లో తెలిసిపోయింది. అప్పుడు ఇమ్మై ఈ రకంగా నరసుతుడు అనాయుధుండును వీరథుండును, ధనుస్సు విరిగిపోయాక ధనుస్సు తీసుకునే అవకాశం లేకుండా సారథిని చంపేస్తే సారథిని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? తన చేతిలో ధనుస్సు లేకపోవడం వల్ల తిరిగి తీసుకుంటే కానీ సారథిని కాపాడలేడు కదా. పాపం సుమిత్రుడు చనిపోయాడు. వద్దయ్యా ఈ దుస్సాహసం, ద్రోణాచార్యుడితో నువ్వు ఎదుర్కోలేవయ్యా. కర్ణుడు, కృపాచార్యుడు, శల్యుడు, కృతవర్మ, ఆలోచించు ఒక్కసారి. బహువిధ సమర కర్కశులు వారు, అనేక రకాల బవరములకు చొచ్చి ఎరుగని నీచేత చచ్చువారుగారు. రకరకాల యుద్ధాల్లో ప్రవేశం లేని, అనుభవం లేని నీ చేతిలో వాళ్ళు చనిపోతారనుకోవడం పొరపాటున. అయినా సారథిగా నా ధర్మం నేను చేస్తాను, కానీ పెద్దవాడుగా చెబుతున్నా నీది కుశుడు వయస్సు, నాది సుమంత్రుడు వయస్సు. అందుకని ఆ పెద్దరికంతో చెబుతున్నా అంటే పోనే అన్నాడు ఆయన. అదే దుస్సాహసం. అది ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ సారథి చనిపోయాడు. అశ్వాలను ఈయన విల్లు దుంచగానే ద్రోణాచార్యుడు అశ్వాలను కూల్చాడు. కృపాచార్యుడు సారథిని చంపాడు. రథం నుంచి కింద పడిపోయాడు అభిమన్యుడు. అవకాశాలు అనుకోకుండా వస్తాయి, అనుకోకుండా పోతాయి. సిరిదా వచ్చిన వచ్చును సరళితముగా నారికేళ సలిలము భంగిన్, సిరిదా పోయిన పోవును కరిమృంగిన వెలగపండు కరణిని సుమతి.
అవకాశాలు వచ్చినప్పుడు అనుకుంటాం, మనం అనుకోకుండా వచ్చింది అనుకోకుండా పోతాయి. అందుకే ప్రపంచం మాయ, మహామాయ. ప్రతి క్షణం జాగరూకంగా ఉండాలంటారు మహాతత్వవేత్తలు. అందుకని నువ్వు గమనించుకుంటూ నేనెవరు అని ఆలోచించుకుంటా ఇక అవకాశాలు అవే వస్తాయి, రాకుండా వాడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అవకాశాలు. ఆ నేనెవరు అనే గమనింపు చాలా ముఖ్యం. అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానానికి ఆజ్ఞాచక్రానికి సంకేతమే ఈ బొట్టు. బొట్టు పెట్టుకున్నప్పుడు నిన్నటి కంటే ఈవేళకి నా ఆధ్యాత్మిక జ్ఞానం ఏమైనా పెరిగిందా, నిన్నటి కంటే నా మనస్సులో ఉండే కల్మషం ఏమైనా తగ్గిందా, నిన్నటి కంటే నేను ఎవరైనా కోప్పడేవాళ్ళు ద్వేషించేవాళ్ళు ఉంటే వాళ్ళ సంఖ్య ఏమైనా తగ్గిందా. ఇది రోజు బొట్టు పెట్టుకున్నప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే అసలు 20 రోజుల్లో మనం బ్రహ్మాండమైన రమణ మహర్షి అయిపోతాం. సుమారుగా అయిపోతాం. కొంచెం నెంబర్ అసిస్టెంట్ రమణ మహర్షి అయినా అవుతాం. క్రమంగా అలా పెంచుకోవాలండి జ్ఞానాన్ని. అప్పుడు అలా చేసుకుని చూద్దామండి, మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. శత్రుత్వాలు తగ్గిపోతే ఇంకేముంది. ఇంత యుద్ధం చేస్తున్న ధర్మరాజు కంగారు పడలేదు, ఎందుకంటే యుధిష్ఠిరుడు అజాత శత్రువు. అలా అవకాశాలు వస్తాయి, జారిపోతాయి. పైగా ఇక్కడే ఒక మాట ఏం చెప్పుకోవాలంటే శాస్త్రంలో చెబుతారు, సంగ్రామేషు భటేంద్రాణం కవీనాం కవిమండలే దీప్తిర్వా దీప్తిహానిర్వా ముహూర్తేనైవ సిద్ధ్యతి అని చెబుతారు శాస్త్రంలో. యుద్ధంలో సైనికులకి, సభల్లో పండితులకి, కవులకి వైభవం కానీ నాశనం కానీ ఒక క్షణం చాలన్నాడు. దీప్తిర్వా దీప్తిహానిర్వా ముహూర్తేనైవ సిద్ధ్యతి. అంతవరకు బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉంటాడు ఒక పండితుడు. ఒక దెబ్బ ఎందుకు తగులుతుందో మళ్ళీ కనపడ్డా ఇంక వేదిక మీద. 5 ఏళ్ళు కాదు, 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కనపడ్డా. ఏం జరిగింది తెలియదు. అది ఇంత చూస్తే అది అంత పెద్ద దెబ్బ కూడా కాదు, తట్టుకోవచ్చు. కానీ ఏదో అంతే, ఇంక గ్రహస్థితి మారింది, దశ మారింది, అంతే 10 ఏళ్ళు అయింది. అలాగే ఒక్కొక్కరు ఏమిటో చాలా సామాన్యంగా మామూలుగా ఒక ఉద్ధృతి వచ్చేస్తుంది, మహోన్నతం. ఇంక సరే ఈయన మించిన వాడు ఏడనేది వస్తుంది. అది వీరుడు పరిస్థితి కూడా యుద్ధంలో అంతే. అభిమన్యుడు చూడండి, ఒక్కసారి వచ్చి మొత్తం ఇందాక వచనం ప్రకారం చూస్తే అనిర్వచనీయంగా ఉందా పరాక్రమం. ఏమిటి ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, కృపాచార్యుని, శల్యుణ్ణి అందరినీ మూర్ఛపెట్టి గడగళ్ళాడించి పారేశాడు. ప్రధానమైన వీరుల్లో ఒక 100 మందిని చెప్పాడు. ప్రధానమైన వీరులే, శతావధానమే, ఇంకా అష్టావధానం కాదు. ఒక 100 మందిని ప్రధానమైన వాళ్ళు. ఎక్కడ బృహద్బలుడు, అశ్వంతకుడు, అశ్వకేశ్వరుడు, సామాన్యుల వాళ్ళు ఎవరైనా. లక్ష్మణ కుమారుడు, దుర్యోధనుడు కుమారుడు లక్ష్మణ కుమారుణ్ణి మహారథుల్లో వేశాడు భీష్ముడు. నీ కొడుకేం తక్కువ కూడా కాదు, మహారథుడు. అంటే 5000 మందితో యుద్ధం చేయగలడు. అటువంటి వాడు ఒక దెబ్బలో వేశాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.